చేస్తాం మేము. మేడం అది వైటల్స్ అన్ని బాగున్నాయి మేడం అతనికి. వినట్లేదు కదా. వినట్లేదంటే చెప్పండి క్లియర్గా. ఆ డాక్టర్ గారు ఇక్కడ పర్మిషన్ లేకపోతే మేమేం చేయలేమండి. ఓకేనా సార్? ఇక్కడ డాక్టర్ గారికి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు పేషెంట్ కండిషన్. ఆయన పర్మిషన్ ఇవ్వకపోతే తీసుకెళ్ళడానికి మాకు పర్మిషన్ ఉండదండి. ఓకేనా సార్? ఎక్కడమ్మా? ఇక్కడ మీ స్థానికంగా ఉండే గూడూరు హాస్పిటల్లోనా? ఇక్కడ మా 108 సిబ్బందికి డాక్టర్ వాళ్ళు ఉంటారండి. ఉంటారా మేడం? ఇప్పుడు మీరే ఏళ్ళ మొత్తంలో పెట్టుకొని మీరే వాళ్ళకి ఏదో ఒకటి చెప్పేస్తే వాళ్ళకి ఎట్ట తెలుస్తుంది? ఇప్పుడు వాళ్ళు ఒకటి ఎందుకు చెప్తామండి? మరి అదే కదా మేడం. ఇప్పుడు వాళ్ళ దగ్గర రూపాయి లేదు. వాళ్ళ పేషెంట్ పరిస్థితి ఏం అవైలబుల్, ఇప్పుడు ఏమవుద్దో ఏ టైంలో ఏమవుద్దో తెలియదు. వాళ్ళు ఇక్కడ స్థానికంగా చికిత్స చేయలేదు, మరి ఇంకెక్కడికి వెళ్ళాలి వాళ్ళు? అది చెప్పండి మేడం మీరు. ఇప్పుడు నేను పోయే లోపల 2.5 గంట పట్టద్దు అక్కడ. ఈ లోపల అతనికి ఏదన్నా అయితే ఏంది పరిస్థితి? అదే డాక్టర్ గారిని అడగండి, ఉన్నారు కదా హాస్పిటల్లో, సార్ని అడగండి. అంటే నేను ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి 2.5 గంటకి వెళ్ళిన తర్వాత ఆయన అడగమంటారా? హాస్పిటల్లో ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ నెంబర్ మీ కాడ ఉంది కదా, ఆమె కాడ ఇవ్వమని చెప్పండి. డాక్టర్ గారు మాకు ఎట్లా చేశారో వాళ్ళ అటెండర్ ఉన్నారు కదా ఆమె. సరే సార్, మేము దీని గురించి కంప్లైంట్ చేస్తాంలే సార్. ఓకే ఓకే. సైలెంట్ ఉంటుంది ఇండియా పేరు వెంకటరమయ్య. ఇప్పుడు మనం గూడూరు ఏరియా హాస్పిటల్ నుంచి శ్రీ పొట్టి శ్రీరామ నెల్లూరు జిల్లా ప్రభుత్వ హాస్పిటల్కి మనం తీసుకెళ్తాం. వచ్చేసాం, హాస్పిటల్ దగ్గరకు వచ్చేసాం. గూడూరు హాస్పిటల్ నుంచి మన నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చేసాం. చల్ల నిదానం